ప్రపంచంలోని వివిధ జాతులు, భాషలు, సంస్కృతులు, భావోద్వేగాలను తెలుసుకునేందుకు ఫిల్మ్ ఫెస్టివల్ ఎంతగానో దోహదం చేస్తాయని పలువురు వక్తలు అంటున్నారు. 29వ యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్ హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్లో నిర్వహణలో డిసెంబర్ 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 10 రోజుల పాటు హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్లో జరగనుంది. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు శ్రీ సారథి స్టూడియోస్లో పోస్టర్ ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషలకు చెందిన ఫిల్మ్ ఫెస్టివల్ రెగ్యులర్గా జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్. ఇలాంటి వాటికి తెలుగు చలనచిత్ర పరిశ్రమ సహకారంతో పాటు ప్రభుత్వ సహకారం అత్యంత అవసరమన్నారు. ఎలాంటి వాటికి సహకారం అందించాలన్న ఆలోచన తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ చేస్తే బాగుంటుందన్నారు. ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దర్శకుల సంఘం తరపున ఫిల్మ్ ఫెస్టివల్కు సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. ఒక మూమెంట్, ఆ మూమెంట్ని ఎగ్జిస్టెన్స్లో ఉంచేవే ఫిలిం క్లబ్స్. ఆ ఫిలిం క్లబ్స్కి ఇలాంటి వాళ్ళ ప్రోత్సాహం లేకపోతే సినిమా అనే ఒక లాంగ్వేజ్ ఎంతకైతే స్టార్ట్ అయిందో ఆ సినిమా అనేది కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఆర్టిస్టిక్ వాల్యూస్తో వచ్చే సినిమాలు కనుమరుగైపోతాయి. ఇప్పటికే మెయిన్ స్ట్రీమ్ అనే సినిమా కమర్షియల్తో కూడుకున్నది, బిజినెస్తో కూడుకున్నది, ఆర్టిస్టిక్ వాల్యూస్ అంతంత మాత్రంగా ఉన్న దీంట్లో ఇలాంటి ఫిలిం క్లబ్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ప్రపంచ సినిమాని, వాళ్ళ భావోద్వేగాల్ని, వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ ఆచారాలని మనం సినీ గోయర్స్గా, సినిమా లవర్స్గా మనం చూడగలుగుతున్నాం. సో హైదరాబాద్ ఫిలిం క్లబ్ గోల్డెన్ జూబ్లీ ఇయర్ ఇది. సో దానికి కూడా 50 ఏళ్ళుగా ప్రకాష్ రెడ్డి గారి కృషి ఈ సినిమా ఫిలిం క్లబ్కి అంకితమైన లైఫ్ అయింది. సో ఆయన కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈసారి మా TFDA తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ ఈ ఫిలిం ఫెస్టివల్ ఈ 10 రోజుల్లో జరిగే దీనికి స్నాక్స్ మొత్తం అక్కడ మేము సప్లై చేయాలనుకున్నాం. గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ సారథ్యంలో జరిపిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవం నభూతో నభవిష్యత్ అన్నట్లు జరిగిందన్నారు సీనియర్ దర్శకుడు రేలంగి నరసింహారావు. హైదరాబాద్ ఫిలిం క్లబ్ ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి 50 ఏళ్లుగా అంకిత భావంతో వివిధ దేశాలకు చెందిన సినిమాలను తెచ్చి ఫిలిం ఫెస్టివల్ రెగ్యులర్గా నిర్వహిస్తూనే ఉందని కొనియాడారు. ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఫిలిం ఫెస్టివల్ నిర్వహణకు పూనుకోవాలని కోరారు. దానికి సారథి స్టూడియో వారు రావు గారి ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం అండి. మేము గతంలో 2 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ కండక్ట్ చేసాం. 3వది చేద్దాం అనుకున్నాం, కుదరలేదు. అది కాకుండా ఇక్కడ సారథి స్టూడియోలోనే చాలా ఫిలిం ఫెస్టివల్స్ చేశాము. దానికి మాకు రావు గారు ఎంతో సపోర్ట్ ఇచ్చి ఇవన్నీ చేశారు. నిజంగా ఇప్పుడు సినిమా అనేది ప్రపంచం అంతా ఒకటే. ఇప్పుడు కులాలు ఎన్నో ఉన్నాయి, జాతులు ఎన్నో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సినిమా అనే దానికి ఏమీ లేదు. ప్రపంచం అంతా సినిమా అంటే ఒకటే. ఇప్పుడు యూరోపియన్ వాళ్ళు అక్కడ ఫిలిం ఫెస్టివల్ చేసుకుంటున్నారు అంటే 29th ఫిలిం ఫెస్టివల్ దాన్ని మనం తీసుకొచ్చి ఇక్కడ చేసుకుంటున్నాం మనం అండి. హైదరాబాద్ ఫిలిం క్లబ్ వాళ్ళు 6th ఫెస్టివల్గా దీన్ని జరుపుతున్నారండి. దీన్ని అంటే సినిమాకి తేడా లేదండి. యాక్చువల్గా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే చేయడం వల్ల బెనిఫిట్స్ ఇందాక శంకర్ గారు చెప్పారు. నిజంగా వాళ్ళ యొక్క కట్టుబాట్లు ఏమిటి, వాళ్ళ సాంప్రదాయాలు ఏమిటి, వాళ్ళు ఎలా ఉంటారు, మనుషుల బిహేవియర్స్, వాళ్ళ ఎఫెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది ప్రపంచం అంతటికీ తెలుస్తుందండి. ఒక దేశం యొక్క విశేషాలన్నీ కూడా ఈ ఫిల్మ్ ఫెస్టివల్స్ వల్ల. నిజంగా మరి ఇందాక శంకర్ గారు చెప్పినట్టుగా ఫిల్మ్ ఇండస్ట్రీ టు బీ ఫ్రాంక్ ఫిల్మ్ ఫెస్టివల్కి సపోర్ట్ చేయాలి. కానీ ఎందుకో ఇండస్ట్రీ ముందుకు రావట్లేదు. ఇదే కాదు, సినిమానే నెగ్లెక్ట్ చేసింది 2 రాష్ట్రాలు కూడా. ఇప్పుడు ప్రస్తుతం పెద్ద సపోర్టింగ్గా ఉండలేదు 2 రాష్ట్రాలు కూడా. ప్రభుత్వాలు ఎంత సపోర్ట్ చేసి అంటే ఫిలిం ఫెస్టివల్స్ని అత్యద్భుతం అసలు అండి. రామారావు గారు వచ్చిన తర్వాత చేసిన ఫిలిం ఫెస్టివల్ అసలు ఇప్పటికీ మర్చిపోలేమండి హైదరాబాద్లో. దాని తర్వాత మాకు హైదరాబాద్ ఫిలిం క్లబ్ ఒకటే ఆధారం అయింది ఫిలిం ఫెస్టివల్స్కి. సో దట్ డెఫినెట్గా ఫిలిం ఇండస్ట్రీ తరఫున అందరూ సపోర్ట్ చేయాలండి. ఈరోజు యూరోపియన్ ఫిలిం ఫెస్టివల్ చేస్తున్నాం అనగానే ఇందాక శంకర్ గారు అన్నారు మాకు అవకాశం ఇచ్చారు, స్నాక్స్ స్పాన్సర్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చారన్నారు. కాదు, వారికి అవకాశం ఇవ్వడం కాదు, హైదరాబాద్ ఫిలిం క్లబ్ వాళ్ళు మాకు
ఈ నెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 10 రోజుల పాటు హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో యూరోపియన్ యూనియన్లోని వివిధ దేశాలకు చెందిన 29 భాషల్లో అవార్డులు గెలుచుకున్న 24 చిత్రాలను ప్రదర్శిస్తామని హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ ప్రెసిడెంట్ కేవీరావు అన్నారు. ఐరోపా సినిమాటిక్ విండోను అందించడం, ఖండంలోని అత్యుత్తమ చిత్రాలను ప్రదర్శించడం, క్రాస్ కల్చరల్ అవగాహన పెంపొందించడం కోసం ఈ ఫెస్టివల్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సో ఈ యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్ని అందరూ వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ 29th ఇంటర్నేషనల్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుంది. హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ దీనికి 6వసారి ఇక్కడ జరుగుతుంది హైదరాబాద్లో. ఈ ప్రోగ్రామ్కి అందరూ ఇచ్చేవలసిందిగా కోరుతున్నాను. ఎస్పెషల్లీ ప్రెస్ వారు బంచ్గా కవర్ చేస్తే ఈ అవకాశం హైదరాబాద్లో అందరికీ కలుగుతుందని చెప్పి ఆశిస్తూ